మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుకుంటూ సమాజ పురోగతికి తోడ్పడుతున్నారని మున్సిపల్ చైర్పర్సన్ చందన తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. వారి కృషికి గుర్తింపుగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ చందన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు పారిశుద్ధ్య కార్మికులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకట్ గోపాల్తో కలిసి చైర్పర్సన్ చందన మాట్లాడారు. మహిళలు కుటుంబంతో పాటు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మహిళా ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో అక్కడే దేవతలు కొలువుంటారని మనం నమ్ముతాము. అదేవిధంగా మన కళ్ళ ముందు కానీ మన చుట్టుపక్కల కానీ ఎక్కడైనా స్త్రీ అవమానించబడినా, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కానీ మనం ప్రమేయం లేకుండా ఏదైనా జరుగుతున్నట్టయితే మనం తప్పకుండా ఎదుర్కోవాలి. సోషల్ వర్కర్స్ కానీ, డాక్టర్స్, టీచర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా మనకి ఎంతో స్ఫూర్తితో మనకి చాలా అన్ని రంగాలలో ముందుకెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ఎల్లప్పుడూ వర్క్లో ఉండి వాళ్ళ హెల్త్ని కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ హెల్త్ కాన్షియస్ అయ్యి కూడా వాళ్ళ హెల్త్ చూసుకుంటూ అన్ని స్క్రీనింగ్స్ చేసుకుంటూ కూడా వాళ్ళు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మహిళా శక్తి, మహిళా సాధికారత గురించి గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, పాలకవర్గ సభ్యులు, మెప్మార్పీలు, అదేవిధంగా పారిశుద్ధ్య స్వచ్ఛ కార్మికులు కూడా చక్కగా వారి అనుభవాలను వారి రీతిలో వారు చాలా విశ్లేషించడం జరిగింది. అంతరిక్షం నుంచి మొదలు పెడితే అన్ని రంగాలలో మహిళలు ముందు వరుసలో ఉన్నారు. ఈరోజు మహిళా సాధికారతలో భాగంగా రాజకీయాల్లో కూడా 50% కంటే ఎక్కువగా మహిళలు ఈరోజు దూసుకొని పోతున్నటువంటి చైతన్యాన్ని మనం చూస్తున్నాం. అందుకు తార్కాణమే మా యొక్క గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ. ఇక్కడ మహిళా మతల్లులు, మా కౌన్సిలర్స్, మా చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు చక్కటి పారదర్శకమైనటువంటి పాలన అందించడానికి, ప్రజలతో మమేకం కావడానికి, ప్రతినిత్యం ప్రజలతో కలుపుకుంటూ వారి యొక్క బాగోగులు, అదేవిధంగా పట్టణం యొక్క బాగోగులు, పారిశుద్ధ్యంలోనే కానీ, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ వారు ముందు వరుసలో పోతున్నారు. కాబట్టి వారికి, అదేవిధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ప్రజలందరికీ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మహిళా మతలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.